జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలా స్నానం చేసి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించి బయటికి వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుందో పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో స్నానం ఆచరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి కార్యసిద్ధిని పొందటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం రోజు ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించండి. అలా స్నానం చేసిన తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. వీలైతే ఆదివారం బయటికి వెళ్ళేటప్పుడు కలాకండ నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దీనివల్ల ఆదివారం నాడు కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే సోమవారం రోజు స్నానం చేసే నీళ్లలో 2 పాల చుక్కలు లేదా కొద్దిగా పెరుగు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం ఆచరించండి. స్నానం చేసిన తర్వాత ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి. ఇంకా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళుతూ ఉన్నట్లయితే ఒక మట్టి మూకుడులో నీళ్లు తీసుకొని ఆ మట్టి మూకుడు గుమ్మం బయట ఉంచి దాన్ని దాటి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయమని చెప్పండి. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం పరమాన్నం తిని వెళ్ళటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని బిల్వదళాలు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసిన తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు కార్యసిద్ధిని తొందరగా పొందవచ్చు. ఇంకా వీలైతే కష్టసాధ్యమైన పనుల మీద మంగళవారం కార్యనిమిత్తమై బయటకు వెళుతుంటే కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల మంగళవారం చేపట్టిన పనుల్లో విజయాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. బుధవారం రోజు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. గంగాజలం అందుబాటులో లేకపోతే రాళ్ల ఉప్పు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీపి పదార్థం తిని బయటికి వెళ్ళండి. బాగా కష్టమైన పనిలో విజయం సాధించే నిమిత్తమై బయటికి వెళుతూ ఉన్నట్లయితే బుధవారం రోజు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని పెసలు ఉంచి మూటగట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కష్టసాధ్యమైన పనిని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ పెసల మూటను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అదేవిధంగా గురువారం రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలంటే నల్ల యాలకులు ఉంటాయి. ఆ నల్ల యాలకులు నీటిలో వేసి ఆ నీళ్లను కొద్దిగా వేడి చేసినటువంటి ఆ నీటిని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అంటే నల్ల యాలకులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు వేడి చేసి ఆ తర్వాత ఆ నీళ్లు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని గురువారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద గురువారం బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దీనివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం రోజు ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులు కొన్ని నీళ్లలో వేసి ఆ నీటిని వేడి చేసి అలా వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళే ముందు కొద్దిగా పెరుగు కొంచెం తేనె నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అప్పుడు శుక్రవారం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు స్నానం చేసేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేయబడిన పదార్థాన్ని కొద్దిగా నోట్లో వేసుకొని నములుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. నువ్వులతో తయారు చేయబడిన పదార్థం అందుబాటులో లేకపోతే ఒక అల్లం ముక్క తీసుకొని ఆ అల్లం ముక్కను ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. దీనివల్ల శనివారం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా కార్యసిద్ధిని పొందవచ్చు. ఇలా వారంలో వచ్చే 7 రోజులు ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన స్నానం చేయటం, కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా
పరిహార శాస్త్రపరంగా వారంలో వచ్చే 7 రోజులు ఆటంకాల తీవ్రతను తగ్గింపజేసుకొని తలపెట్టిన పనుల్లో విజయవంతంగా ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన సఫల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, సఫల ఏకాదశి వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథ ఏంటో, సఫల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అంగం హరే పులకభూషణమస్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ అని కీర్తించారు. అంతేకాదు, ఆ తల్లి చూపు పడితే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు వదాన్యుడాతడు మహాకులీనుడాతండు కళావిదుండతడు వివేకియాతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపా కలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా అంటున్నాడు శ్రీనాథ మహాకవి. ఆ తల్లి యొక్క కనుల చూపుల దయకు పాత్రుడైన వాడే పండితుడై సంపన్నుడై ఆరోగ్యవంతుడై సుందరుడై లోకంలో రాణిస్తాడు. ఆ తల్లి కృప అదే రాణిస్తున్నది. ఇంద్రుడు విష్ణుప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దుర్వాసుని శాపానికి గురై అతని సంపదంతా సముద్రం పాలైంది. తర్వాత దేవతల సహాయంతో క్షీరసాగర మథనం ప్రారంభిస్తే అనేక సంపదలు వచ్చాయి. కానీ లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలు ఆ అమ్మకి పట్టం కట్టారు. సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేశారు. దిగ్గస్తభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అని చెప్పినట్లుగా దిగ్గజములు అభిషేకించాయి. అభిషేకించిన తర్వాత ఆర్ద్రంగా ఉన్న తల్లి ఒక్కసారి సింహాసనం నుంచి లేచిందిట. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు రాక్షసులు మాత్రం అమ్మవారు వచ్చినప్పుడు చూడలేదుటండి. ఎందుకంటే వాళ్ళు అమృతం కోసం చూస్తున్నట్ట. ఈవిడొచ్చింది. రాగానే దేవతలందరూ ఆరాధన చేశారు. రాక్షసులు వీళ్ళ చాదస్తం వీళ్ళదిను వాళ్ళు చూడలేదు. ఇటు దేవతలు మాత్రమే అమ్మవారిని ఆరాధించారట. ఇందులో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, సంపదల మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళు సంపదల మూలమైన పరమేశ్వరుని గుర్తించలేరు. ఇది చెప్పడం. వాళ్ళకి పరమేశ్వరుని ఆరాధించలేరు. కానీ దేవతలు ఆరాధించారంటే దైవీ ప్రజ్ఞ ఉన్న వాళ్ళే ఆరాధించగలరు. అందుకే వాళ్ళు ఆరాధన చేశారు. ఆ తల్లి ఎంత ఆరాధన చేసినా చూడలేదుటండి వాళ్ళని. కానీ వాళ్ళ అమ్మను చూస్తున్నారు. అభిషేకం చేశారు, పట్టాభిషేకం చేశారు, ద్రవ్యములు సమర్పణ చేశారు. అంతా అయిన తర్వాత అమ్మ లేచి తన యొక్క సంకల్పంతో ఒక చక్కని నల్ల కలువ పూల దండని పట్టుకుని నడిచిందిట. ఎక్కడికి వెళుతోందా అని చూశారు. తిన్నగా వెళ్ళి అక్కడ చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మలతో భాసిస్తున్న నారాయణుని కంఠంలో ఆ వరమాలను వేసింది లక్ష్మీదేవి. లక్ష్మీ స్వయంవరం అయింది. అప్పుడు నారాయణుడు తన హృదయంలో పెట్టుకున్నాడు ఆ తల్లిని. ఆ హృదయంలో కూర్చొని అప్పుడు చూసింది అందరినీ. ఆ తల్లి చూపు పడింది దేవతల మీద. ఆ తర్వాత మళ్ళీ క్షీరసాగర మథనం అయింది. తర్వాత వచ్చింది అమృతం. అమృతం ఎవరికి దక్కింది? దేవతలకు మాత్రమే దక్కింది, రాక్షసులకు దక్కలేదు. ఎందుకు? అమ్మ చూపు దేవతల మీద మాత్రమే పడింది గనక దేవతలకు మాత్రమే అమృతం లభించింది. ఇక్కడున్నది రహస్యమంతా క్షీరసాగర మథనంలో. అమ్మ కటాక్షం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకే మోక్షమనబడి అమృతం వస్తుంది. ఆ మోక్షం ఇచ్చేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ జగన్మోహినిగా ఇచ్చాడు. ఇది అమ్మ రూపమే. మళ్ళీ పరమాత్మ అయినా అమ్మ రూపంతోనే అమృతాన్ని ఇచ్చాడు. ఆ అమృతం కావాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం ముందు కావాలి. అమ్మ దయలేని వాడికి అమృతము లేదు. అందుకే లక్ష్మీ కటాక్షం ఎవరికి లభించిందో వాళ్ళకే జ్ఞానామృతం మోక్షామృతం లభించింది. అందుకే లక్ష్మి అన్న మాటలోనే ఆ కటాక్ష వీక్షణాలతో అమృతపు సంపదనిస్తూ లోకాలను అనుగ్రహించే తల్లి. అందుకే అమ్మ ఆ కనుల చూపులతో నన్ను పాలించమ్మా అని మహాలక్ష్మిని ఆరాధించాలి. లక్ష్మి అనే మాటకు చెప్తూ ఈమె సమస్త దేవతల్లోనూ మహా అంటే గొప్పది గనక మహాలక్ష్మి అని అన్నారు అని మహాలక్ష్మి నామానికి అర్థం చెప్తున్నాడు నారాయణుడు. దేవీభూతాచ మహతి మహాలక్ష్మిశ్చ సాస్మృత. ఈ తల్లి ఎల్లవేళలా శుద్ధసత్వ స్వరూపంతో సర్వ సౌభాగ్యములతో ఉంటుంది. ప్రేమ, సౌజన్యము, కారుణ్యము, ఉత్సాహము, వాత్సల్యము, ఆనందము ఇలాంటి సుగుణాలన్నీ అమ్మ దగ్గర ఉంటాయి. అందుకే అమ్మ అనుగ్రహం ఉంటే ఈ సుగుణాలన్నీ ఉంటాయి. ఈ సుగుణాలు ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది. రెండూ ఉన్నాయి ఇక్కడ. పైగా ఈ తల్లి నిత్యలక్ష్మిగా విష్ణువు వద్ద ఉంటుంది. మిగిలిన లోకముల యందు స్వర్గే చ స్వర్గలక్ష్మిశ్చ చక్రసంపత్స్వరూపిణి పాతాళే నాగలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజసు గృహలక్ష్మీర్గృహేష్వేయ గృహిణాంచ కళాంశత. ప్రతి ఇల్లాలిలో ఒక అంశభాగంగా ఈ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది.
పైగా ఈ తల్లియే గవాం ప్రసూతి సురభి, గోవుల యందు సురభీదేవిగా ఉన్నది. ఈ తల్లి క్షీరసాగరంలో ఉద్భవించి మళ్ళీ నారాయణ్ణే ఎందుకు చేపట్టిందంటే, నేను ఎప్పుడూ నారాయణ్ణి దాననే అని చెప్పడం కోసం నారాయణ్ణి చేపట్టింది. ఈ తల్లి చంద్రుని యందు వెన్నెలుగా ప్రకాశిస్తున్నది. అందుకే చంద్రుడిని చూస్తే ఆహా అంటున్నాం, ఎందుకంటే లక్ష్మి ఉంది కనుక. అలాగే సూర్యమండల మండిత, సూర్యుని యందు వెలుగ్గా ఉన్నది. అందుకు సూర్యునిలో, చంద్రునిలో, గాలిలో, నీటిలో ఉన్న శోభాస్వరూపమంతా అమ్మవారే. ఇది తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి, చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసర కరుణందు పద్మనయన, దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబుకంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. ఇది మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. పైగా ఈవిడ వేటిలో ప్రకాశిస్తుందో చూడాలి. కేవలం లక్ష్మి అనబడే విగ్రహమే కాదు, వేటిలో తల్లి ఉంటుందో తెలుసుకుని వాటిని గౌరవించాలి. రత్నముల యందు, ఫలముల యందు, జలముల యందు ఈ తల్లి ఉంటుంది. అదేవిధంగా వర్ణిస్తున్నాడు, శంఖమునందు, లింగమునందు, దేవతా ప్రతిమల యందు, స్త్రీల యొక్క పాపిట యందు ఉంటుంది లక్ష్మీదేవి. ఇది తెలుసుకోండి. అందుకే పాపిట లేని ముత్తైదువ లక్ష్మీకి యోగ్యురాలు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పాపిట, అందుకే సింధూరం పెట్టుకోవడం లక్ష్మీ స్థానాన్ని ఆరాధించడమే. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. సర్వ సస్యేషు, సస్యములంతా లక్ష్మీదేవి ఉంటుంది. తోటల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఒక్కొక్క తోటలో లక్ష్మికి ఒక్కొక్క పేరు చెప్పారండి. సుశీల, కేతకీవని, కుందదంతా, కుందవని. మల్లె తోటల్లో కుందదంతా అనే పేరుతో ఉంటుందట. మొగలి తోటల్లో సుశీల అనే పేరుతో ఉంటుందట. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఆ తల్లి అక్కడ ఉంటేనే ఆ తోట కళకళ, ఆ సస్యాలకి కళకళ, ఆ పచ్చదనమంతా లక్ష్మీ స్వరూపం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఆదివారం అనగానే రవిగ్రహము యొక్క ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతూ ఉంటుంది. రవిగ్రహం అంటే ఎవరు? సాక్షాత్తు సూర్య భగవానుడే. ఈ రవిగ్రహం జాతకరీత్యా గనక ఎవరికైనా సరే సరిగా లేకపోయినట్లయితే కండ్ల కలకలొస్తాయి, కంటి చూపు మందగిస్తుంది, అలాగే గుండెకు సంబంధించినటువంటి రుగ్మతలు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ప్రతి మానవుడు కూడా రవిగ్రహం దోషయుక్తం కాకుండా చూసుకోవాలి. కళ్ళలో చక్కటి చూపు మీకు కలగాలి. ఈ ప్రకృతి యొక్క అందమైన స్వరూపాన్నంతా మీ యొక్క కళ్ళతో చూస్తూ ఆనందించాలంటే సూర్య భగవాన్ని ఉపాసన ప్రతి ఒక్కరూ కూడా చేసి తీరాలి. అసలు ప్రతినిత్యం కూడాను సూర్యనారాయణ మంత్రాన్ని జపించడం, సూర్య భగవానుకి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రపఠనం చేయటం, అలాగే సూర్య నమస్కారాలు చిన్న వయసు నుంచి కూడా పిల్లలకు అలవాటు చేయటం. మీ పిల్లలకు సూర్య నమస్కారాలు అనేటువంటివి చిన్న వయసు నుంచే అలవాటు చేసినట్లయితే వారి భవిష్యత్తు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చాలా చక్కగా ఆరోగ్యవంతమైన శారీరక సౌష్ఠవంతో జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకే సూర్య భగవాన్ని ఎవరైతే నిత్యము ఆరాధన చేస్తారో వారికి ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవానుడు పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర ఉపధృత శంఖచక్ర అని ఆ యొక్క సూర్య భగవానుడు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తున్నాడు. కాబట్టే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడాను ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవాన్ని ప్రతినిత్యం కూడా కొలిచి తీరాలి. దానికి సంబంధించిన మంత్రరాజం చాలా చిన్నది. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రం.
లేకపోయినట్లయితే ఓం సవిత్రే నమః అని ఈ మంత్రరాజాన్ని ప్రతినిత్యం స్నానానంతరం ఎవరైతే సూర్యునికి ఎదురుగా నిలబడి 108 సార్లు అధ్యయనం చేసి స్వామివారికి అర్ఘ్యప్రదానం చేస్తారో వారి జీవితం ఆరోగ్యప్రదంగా కొనసాగడానికి ఆస్కారాన్ని ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవానుడు మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:39 తిథి దశమి సాయంకాలం 6:51 వరకు. నక్షత్రం హస్త ఉదయం 8:18 వరకు. వర్జం సాయంకాలం 5:15 నుంచి 7:02 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:11 నుంచి 4:55 వరకు. అమృతకాలం రాత్రి 3:59 నుంచి 5:46 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో పాయసం నివేదన చేయడం, సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకుండా ఉండడం మొదలైన చర్యల ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ మానసిక ఆరోగ్యం బాగుంటేనండి చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనం సామాన్యంగా ఏం చేస్తామంటే శారీరక అనారోగ్యంలో బాధ ఉంటుంది కాబట్టి దానికి వైద్యానికి ముందు తొందరపడతాం. మానసిక అనారోగ్యం ఉన్నట్టే గుర్తించం. మానసిక అనారోగ్యం అంటే ఏమిటండి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోబడి పాపాలు చేస్తూ ఉండడమే మానసిక అనారోగ్యం. ఈ మానసిక అనారోగ్యం గల వాళ్ళని కొంచెం దూరంగా పెడుతూ ఉంటారే తప్ప నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండరు. ఆ కారణంగా దోషాలు పాపాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ముందు మానసిక ఆరోగ్యం బాగుండాలి. దానికి ఈ ఆదివారం చాలా మేలు చేస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఇతరుల తప్పులను క్షమించడం ఉత్తమం, మరిచిపోవడం ఉత్తమోత్తమం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యోత్పత్తి యందు అంతా కూడా ధర్మ సంబంధమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి అనేకమైన మలుపులు తిరిగితే తప్ప ఆ అవతారము రావడం సంభవం కాలేదని మీతో నేను మనవి చేసి ఉన్నాను. సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడిగా అవతరించడమే కాకుండా ఆయన ఈ దేశానికి సనాతన ధర్మానికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ ఒకటి ఉన్నది. మనకి పరమశివునికి 2 కుమారులు అని.
అందులో ప్రత్యేకించి దక్షిణ దేశంలో తమిళ దేశం వైపు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పిలుస్తూ ఉంటారు విఘ్నేశ్వరుణ్ణి. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు గారు అని గౌరవవాచకం. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, కుమార శబ్దము చేత రెండవ కుమారుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని. పరమశివుడు ఎంతటి జ్ఞానియో అంతకన్నా ఎక్కువ జ్ఞాని. జ్ఞానమునందు యథార్థమునకు ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్న మాట ఉండదు. బ్రహ్మతత్వాన్ని అనుభవించడం అనేటటువంటి స్థాయికి వెళ్ళిన తరువాత ఇక అదే కట్టకడపట్టి స్థాయి. ఇక అది దాటి ఉండడానికి ఇంకొకటి ఉండదు. బ్రహ్మాన్ని అనుభవించిన స్థితి ఏది ఉంటుందో, ఎక్కడ బ్రహ్మాన్ని అనుభవించి తాను బ్రహ్మముగా నిలబడిపోతాడో అదే జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి. కానీ పరమశివుని కన్నా కూడా జ్ఞానమునందు ఒక విషయంలో సుబ్రహ్మణ్యుడు అధికుడు అనేటటువంటి స్థితిని పొందాడు. అలా పొందడం ఏదో వాదోపవాదముల చేతనో పరమశివుడికి తెలియనటువంటి ఒక విషయాన్ని సుబ్రహ్మణ్యుడు చెప్పాడనో అక్కడ అర్థం చేసుకోకూడదు. అంత గొప్పవాడైనా తండ్రికి ఒక కోరిక మిగిలిపోయింది పరమేశ్వరుడికి. ఏమిటి ఆ కోరిక అంటే, ఆయనకి ఏ విషయంలోనైనా నేను ఒక విషయాన్ని సభలో చెప్తే అంతకన్నా బాగా నాకు చెప్పేవాడు ఒకడు ఉన్నాడన్న కోరిక ఆయనకి తీరలేదు. ఎప్పుడు చెప్పినా లోకానికి ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పేవాడెవరు అంటే పరమశివుడే చెప్తూ ఉంటాడు. అది చెప్పడం కూడా గమ్మత్తు ఎక్కడుంటుందంటే, మౌనంతో ప్రారంభం చేసి వాక్యంతో చెప్పడం వరకు అన్నీ కూడా పరమేశ్వరుడే చెప్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఒక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసేటటువంటి వ్రతకల్పం ఎలా రావాలి అంటే, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే లోకంలో అది ప్రకాశిస్తుంది. అలాగే ఏ నామాన్ని సులువుగా పలికినంత మాత్రం చేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని కేనోపాయేన లఘున అంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని 3 మాటలంటే అది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకి తుల్యమవుతుంది అని ఆయనే చెప్తాడు. లోకంలో ఎక్కడ ఏ విషయం బయటికి వచ్చినా అసలు ఈ శబ్ద సృష్టికంతటికీ కారణం ఆయన చేతిలో ఉన్నటువంటి ఢమరుక మోగడం. అందుకని మౌనం దగ్గర నుంచి వాక్యాన్ని చెప్పడం వరకు శంకరుడి యొక్క అధీనమై ఉంటుంది. అందుచేత పరమశివుని కన్నా గొప్పగా చెప్పాడన్నవాడు లోకంలో ఇంకెవరు ఉండడు. ఆయన కన్నా తెలిసిన్నవాడు ఉన్నాడన్నవాడు ఉండడు. ఎందుచేత అంటే లోకంలో సృష్టి అంతా ఎవరిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచే బయటికి రావాలి. లయమైనప్పుడు అన్నీ ఆయనలోకే వెడతాయి. మళ్ళీ బయటికి వచ్చేది కూడా ఆయనలోంచే బయటికి రావాలి. ఆయన బయటికి తెచ్చి కొంతసేపు ఉంచినప్పుడు స్థితికారుడు విష్ణువు అయి ఉంటాడు. ఆయనే బయటికి వదిలినప్పుడు సృష్టికర్త అయి బ్రహ్మ అవుతాడు. మళ్ళీ లోపలికి పుచ్చుకున్నప్పుడు లయకారుడై మహేశ్వరుడు అవుతాడు. అందుకని 3 రూపములు ఆయనవే అయి ఉంటాయి. అందుకే పరమశివ తత్వమునందు నటరాజతత్వము అంత గొప్పదై ఉంటుంది. నటరాజతత్వంలో ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు, ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. మధ్యలో ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అది త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం. ఢమరుకం శబ్దానికి ప్రతీక, అది సృష్టికి ప్రతీక. సృష్టి చతుర్ముఖ బ్రహ్మగారిది కాబట్టి ఆ డమరుకము చేత ఆయన సృష్టికర్త, ఆ చిరునవ్వు చేత ఆయన స్థితికర్త, అంటే లోకాల్ని నిలబెడతాడు. అగ్నిహోత్రాన్ని చేతిలో పట్టుకున్న కారణం చేత లయకర్త, ఆయనే అన్నిటినీ తనలోకి తీసుకుంటాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కూడా ఆయనే అయి ఉంటాడు. అందుకే భాగవతంలో 3 మూర్తులకును 3 రూపములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3గా కనపడుతూ 3 కాక ఒక్కటై ఉన్నవాడెవరు అంటే పరమశివుడే. ఆ శివతత్వము అవగతము కావాలి అంటే మాయ తొలగాలి. ఆ మాయ తొలగడానికి కూడా మళ్ళీ అమ్మవారే కారణం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా, నీ యొక్క యథార్థమైన స్వరూపమేమి అంటే మాయ. మాయ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడడమే మాయా అని పేరు. అసలు ఏది ఉన్నదో అది లేదనిపిస్తుంది, ఏది లేదో అది ఉన్నదనిపిస్తుంది.
అదే మాయ. అటువంటి మాయ అమ్మవారి యొక్క స్వరూపం. అది తొలగిపోవాలి అంటే మళ్ళీ ఆవిడ అనుగ్రహం చేతనే తొలగిపోవాలి. ఆవిడ అనుగ్రహంతో మాయ తొలగితే తెర పైకెత్తితే కనపడేవారు ఎవరు అంటే పరమశివుడు కనపడతాడు. కాబట్టి అన్నీ ఆయనే అయ్యున్నప్పుడు ఇక ఆయన కన్నా భిన్నమైనది లేనప్పుడు లోకంలో ఆయనకి తెలియనిది అన్నది ఒకటి ఉండే అవకాశం కూడా ఉండదు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఉన్నది ఒక పదార్థమైతేనే పూర్ణత్వం, ఒకటి కన్నా ఎక్కువైతే ఘర్షణ ఉంటుంది. ఉన్నది ఒక్క శివతత్వమే కనుక ఆయనకి తెలియనిది అన్నది ఒకటి ఉండే అవకాశం లేదు. లేనప్పుడు ఆయనకున్న కోరిక ఎలా తీరుతుంది? ఆయనకున్న కోరిక ఏమిటి? నాకన్నా బాగా చెప్పేవాడు ఉండాలి, అంటే ఆయనకన్నా బాగా తెలిసిన్నవాడు ఉండాలి. అది చమత్కారం ఏమిటంటే లోకంలో సత్కారము అని ఒక మాట, సమ్మానము అంటూ ఉంటారు. ఒక మహావిద్వాంసుడికి గొప్ప సత్కారం ఏది అంటే తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం. పుత్రాదిచ్చేత్ పరాజయం అని. తన కొడుకు చేతిలో తాను ఓడిపోయాడు అనుకోండి, నా కొడుకు ఇంత విద్వాంసుడయ్యాడు అని అంతకన్నా తృప్తి ఇంకొకటి ఉండదు. కాబట్టి పరమశివునికి మిగిలిపోయిన ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే నాకన్నా నా కొడుకు మహావిద్వాంసుడై ఉండాలి. హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రీషు జనీషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు మూక పంచశతిలో. ఆమెకి ఏమిటి లోటు? ఆవిడికి ఏం లోటు లేదు, ఆయనకి లోటు లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ పూర్ణులు. అటువంటి వాడికి ఎప్పుడైనా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు నేనింతవరకు ఎలా చెప్తున్నానో అంతకన్నా చాలా బాగా ఈ విషయం చెప్పాడే అన్నవాడు ఒకడు దొరికితే తనకన్నా బాగా వాడు చెప్పాడన్నటువంటి తన తృప్తియే తను పరాజయాన్ని పొందాడనడానికి కారణం. అలా చెప్పినవాడు లేడు. అలా చెప్పినవాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు ఒక్కడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యః శ్రోత్రయోరమృతం సంనిషించేద్ యః శ్రోత్రయోరమృతం సంనిషించేద్ విద్యామ విద్యస్య యత మమాయం తం మన్యేహం పితరం మాతరం చ తస్మై న దృహ్యేత్ కృతమస్య జానన్. విద్య లేని నా చెవులలో మృత సంజీవిని విద్యామృతాన్ని పోసిన ఈ నా గురుదేవులకు నేను తల్లిగాను తండ్రిగాను భావిస్తున్నాను. ఈయన చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకొని తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఈయనకు ద్రోహం తలపెట్టను. ఎంత తమాషగా ఉందంటే ఇది. ఎప్పుడు కూడా ఈ సమయంలో నేను తలపెట్టను, ఎప్పుడూ తలపెట్టను. ఇప్పుడు ఏమైందంటే తాను పొట్ట నుంచి పుట్టాడు, అందుకని కచుడు శుక్రాచార్యుడికి ఏమయ్యాడు? పుత్రుడయ్యాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు కింద పడి వేదరాశిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు బతికిస్తున్నాడు? ఇప్పుడు తన మంత్రాన్ని, తాను గురుదేవులు ఉపదేశించిన మంత్రాన్ని ఇప్పుడు కచుడు బతికిస్తున్నాడు. ఎవరికి? గురువు గారికి. అయితే గురువుగారు ఇప్పుడు ఏమయ్యారు? కచుడికి కొడుకు అయ్యాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత మాయ చూడండి. ఋతస్య దాతారమనుత్తమస్య నిధిం నిధీనామాపి లబ్ధ విద్యాః ఏ నాద్రియంతే గురుమర్చనీయం పాపాన్ లోకాంస్తే వ్రజంత్య ప్రతిష్ఠాక. సర్వోత్తమమైన వేద జ్ఞానాన్ని ఇచ్చి నిధులన్నిటికీ పరమనిధి అయినటువంటి గురువు నుండి విద్యలను పొంది పూజ్యుడైన గురువును ఆదరించని వారు లోకంలో అప్రతిష్ట పాపిష్టులై పాపలోకానికి పోతారు అన్నాడు. నిజం కదా? అంటే ఈ శుక్రాచార్యుడికి తెలీదా
ప్రియమైన శిష్యుడు ఏమవుతున్నాడని 5-6 మాటలు అట్లా చేసిన తర్వాత కూడా ఇంకో పర్యం చెయ్యరు ఈ దుర్మార్గులైనటువంటి ఈ శిష్యులని తెలుసు కదా. శిష్యుడు మంచివాడు కాకపోతే విద్య నేర్చుకున్న తర్వాత శుక్రాచార్యుణ్ణి పాత పగతో వదిలేసి సెల్యూట్ కొట్టేసి వెళ్ళిపోయిందంటే ఇంత మంత్రం చెప్పాడు. చెప్పి నువ్వు నన్ను మోసం చెయ్యవు, మళ్ళీ ఒట్టు వేయించుకున్నాడు. అంటే తర్వాత కూడా ఇట్లే ఉంటావు అని నమ్ముకున్నాను. కచుడేం సామాన్యుడా పాపం, ఏం ఆర్డినరీ వీళ్ళలాగా ఈ రాక్షసుల్లాగా శిష్యుడా? గురువు గారికి ఈ పని చేశారండి వీళ్ళు. వీళ్ళ కథ. అందుకని కింద లోపల కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎందుకంటే మృత సంజీవిని విద్య కోసరమే వచ్చాడు, మధ్యలో తెలుసుకున్నాడు. అంతకు తెలీదా? మోసపోకూడదు మీరు. ఇక్కడ శుక్రాచార్యుడు కచుడుది మధ్యలో ఈ దేవ్యాన్ని తగులుకుంది, వచ్చిన తాపత్రం. అందుకని ఇదంతా వచ్చింది. ఒక్కవేళ దేవ్యాని లేకపోయిందంటే నేను మాత్రం కచుడు తట్టే ఉంటుంది. వాడు ఎంత శుక్రాచార్యుడు ఎంత పెద్ద మాయామంత్రం నేర్చుకున్నప్పుడు కూడా సాత్వికుడైనటువంటి కచుడే మనకు కావాలా. ఎందుకంటే దేవతల తట్టువాడు, సాత్వికమైనటువంటి వాడు. అందుకని ఇక్కడ గ్యారెంటీ చేసుకొని తన ప్రాణం బయట రక్షించాలా, మళ్ళీ బతికించాలా అని అర్థంతో నీకు నేను ఎందుకంటే తన కూతురికి రక్షణ కావాలా, తన కూతుర్ని బతికించుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాను బతకాల. కానీ ఇప్పుడు అది ఇవ్వకపోతే తాను బతకడు. లోపల తపస్వి కచుడు ఒకవేళ మంత్రమును ఇవ్వకపోయినప్పటికీ మహాతపస్వి తన కడుపులో ఉంటే ఏ రోజైనా చీల్చుకొని రాగలడు. ఒకవేళ పిలిచాల్సిన పని లేదు, గురువుగారు పిలిచారని మర్యాదతో చీల్చుకొని వస్తున్నాడు. కానీ సముద్రంలో పొడి చేసినప్పటికీ తాను రాలేడు అనుకున్నారా మీరు? వచ్చేయగలడు. అందుకని శుక్రాచార్యుడికి తెలుసు, ఏ రోజైనా ఈ నా శిష్యుడు నా కడుపు చీల్చుకొని రావచ్చు. ఒక్కవేళ మంత్రం నేను ఇవ్వకపోతే శుక్రాచార్యుడు భావించాడు, ఒకవేళ కడుపు చీల్చుకొని వచ్చినప్పటికీ తనకు మృత సంజీవిని విద్య తనకు తెలియకపోతే నన్ను అట్లే పారేసి వెళ్ళిపోతే నేను పోయినట్టే కదా లెక్క. నాకు మృత సంజీవి విద్య ఉండేం ప్రయోజనం? నేను ఎవరికీ ఉపదేశం చేయలేదు. అందుకని ఇక్కడ మృత సంజీవిని విద్యను తన కూతురికి చేయలేదు. ఎందుకు? అనుష్ఠానపరుడైనటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి బ్రహ్మచారికి వ్రతాన్ని చేస్తున్నాడు. చూడండి, దేవయాని పక్కలో ఉన్నప్పటికి కూడా బ్రహ్మచారి వ్రతాన్ని చేస్తున్నాడు, బ్రహ్మవ్రతాన్ని చేస్తున్నాడు. అటువంటి శిష్యుడు దొరుకుతాడా? అందుకని తగు అయినటువంటి మంచి శిష్యుడు దొరికాడు. అందుకని శుక్రాచార్యుడికి చాలా సంతోషం కూడా అయింది. కానీ కన్ఫర్మ్ చేసుకున్నాడు, మోసం చేసిపోకూడదు కదా అని చెప్పేసి, నాయన నువ్వు బయటకు వచ్చిన తర్వాత నన్ను బతికించరా అని అట్లా చేసుకున్నాడు. శుక్రుడు కోపించి పైకి లేచాడు. తనకు తానే విప్రులకు అందరికీ మేలు చేయాలని మద్యపానాన్ని అసహించుకుంటూ ఇలా ఘోషించాడు. మద్యపానానికి ఒక శాపంబే. యో బ్రాహ్మణోద్య ప్రభృతీహ కశ్యత్ మోఘాత్ సురాం పాస్యతి మందబుద్ధి అపేత ధర్మా బ్రహ్మా చైవ సస్యాద్ అస్మిన్ లోకే గర్వితః స్యాత్పరే చ. ఈ లోకంలో ఇప్పటి నుంచి తెలివి తక్కువతనంతో మోహితుడై మద్యాన్ని త్రాగితే అతడు ధర్మము తప్పినవాడవుతాడు. ఒక శాసనమే పెట్టాడు. బ్రహ్మహత్య చేసిన వాడవుతాడు. మయా చైతాం విప్రధర్మోక్తి సీమాం మర్యాదాం వై స్థాపితాం సర్వలోకే సంతో విప్రాగ శుశ్రువాంసో గురూణాం దేవా లోకాశ్చోప శృణ్వంతు సర్వే. ఇది కూడా చాలా అద్భుతమైనవి. ధర్మశాస్త్రాల్లో ప్రాథమిక ధర్మాలుగా నిర్ధారించబడిన కట్టుబాటల్లో ఎప్పుడు నేను నిర్ణయించిన మద్యపాన నిషేధము
చేరుగాక. సమస్త లోకంలోనూ విప్రధర్మశాస్త్రానికి హద్దు అయిన ఈ మర్యాదను నేను స్థాపిస్తున్నాను అని శుక్రాచార్యుడు స్థాపన చేస్తున్నాడు ఈ మంత్రంతో. సకల లోకాల్లోని మనుష్యులు, సత్పురుషులు, బ్రాహ్మణులు, దేవతలు, గురువులకు సేవ చేయాలనుకుంటే అనుకునేటువంటి శిష్యులు, విప్రులు, సకల దేవలోకాలు ఈ నా మాటను వినెదురుగాక అని సత్య ప్రమాణం చేశారు. అందుకనే దాన్ని వదిలి మద్యపానం సేవిస్తున్నారు కాబట్టి లోకంలో అనాచారము, ఇవన్నీ అపాయాలన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం. అని పాటించుదురుగాక అని శాసనం చేసి శాపమిచ్చి నిర్ణయం చేశాడు అని శుక్రాచార్యుడు శాసించాడు. తర్వాత ఆయన మూర్ఖులు, దైవం పట్ల విముఖమైనటువంటి బుద్ధి గలవారు అయినటువంటి దానవులను పిలిచాడు అందరినీ. వారితో, ఓ దానవులారా, మీకు చెప్తున్నాను వినండి. మీరు బాలచేష్టులు చేస్తున్నారు, ఇక చాలించండి. కచుడు విద్యాసిద్ధిని పొందాడు, నా దగ్గరే ఉంటాడు, ఇతడు నాతో సమానమైన వాడు. అవును కదా, ఇప్పుడు ఆ విద్య నేర్చేసుకున్నాడు. ఇప్పుడు సమానమైన ప్రభావం కలవాడు, బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మస్వరూపుడు, దేవతల కోరిపై ఇంతటి దుష్కరమైన పని చేశాడు. దానివల్ల ఇతడి కీర్తి తరిగిపోదు, ఇతడికి యజ్ఞభాగం కూడా అందుతుంది అన్నాడు. ఎంత శాసనం చేశాడు! ఆ మాటలకు దానవులు ఆశ్చర్యపోయి తమ ఇళ్ళకు వెళ్ళారు. అందరూ దానవులంతా మూట కట్టారు. మేమేమో చేస్తే వాడికి అది ఉపయోగం అయిపోయిందే, అయ్యో అయ్యో అనుకున్నారు. కచుడు గురువు వద్ద 1000 సంవత్సరాలు ఉండి గురువుకు సంతోషపరిచి గురువు అనుమతి పొంది స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈ వ్యాసరు వేదాన్ని భాగించిన వారు పూర్తిగా. వ్యాసాయ నమః అని ప్రారంభంలోనే శ్రీ వేదాన్ని మనం తలుచుకుంటున్నాం. వేదమే అన్ని దాళ్లకు మూలమైనటువంటిది. వేదం లేకపోతే మాటలే లేవు మనకు, వేదం లేకపోతే శబ్దమే లేదు. అందుకని శ్రీ వేదవ్యాసాయ నమః అని అంటూ ఈరోజు మనం కచుడి వ్రతం పూర్తి అయ్యింది, కోరిక తీరింది. శుక్రుడి అనుమతి పొంది, ఆ శుక్రుడి యొక్క అనుమతిని పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన వ్రతం పూర్తి అయిపోయింది. మృత సంజీవుని విద్యను నేర్చుకున్నాడు. మనకు తెలిసింది కదా శుక్రుడి యొక్క పొట్ట నుంచి ఏం జరిగింది. కచుడు రావటం, అక్కడనే సద్గురువు ఆయనకి ఆ మంత్రాన్ని ఉపదేశం చేయటం, ఇవన్నీ కూడా మనం మంచి సమయంలో తనను తాను రక్షించుకోవటానికి కోసం ఆ మృత సంజీవుని విద్యను శుక్రాచార్యుడు లేకపోతే ఎవరికి ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. అది తీసుకోవటానికి ఎంత పన్నాగం అసలు వాళ్లే చేశారు, రాక్షసులే చేశారు. ఆయన తాగే జ్యూస్లో నీరు పోసి, భస్మం చేసి నీరు పోసి కచుడిని పొట్టలో పోయేటట్టు చేశారు. అందుకని తను తాను బతికించుకోవటానికి ఉపదేశం ఇచ్చాడు. ఇదంతా అయిపోయింది, చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ గురువుగారిని బతికించడం జరిగింది మృత సంజీవుని విద్యతో. కచుడి యొక్క వ్రతమంతా పూర్తి అయి కావటంతోనే శుక్రుడి అనుమతి పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవయాని ఆ కచుడిని చూసి, ఓ ఉత్తముడా,
నీ నడవడిక నాకు నచ్చింది, నీ గుణాలు నాకు నచ్చాయి. అంగీరస మహర్షి, బృహస్పతుల వారు కూడా నాకు పూజ్యులు, గౌరవించదగినవారు. నువ్వు విద్యాదీక్షతో తీవ్రమైన నియమాలు పాటించావు. ఇప్పుడు విద్య పూర్తి చేసి గృహస్థుడివి కావాలనుకుంటున్నావు. ఇక్కడ గడిపిన రోజుల్లో నీతో పంచుకున్నటువంటి కష్టసుఖాల గురించి నువ్వు మరిచిపోవని అనుకుంటున్నాను. ఇంతకాలం నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను కదా, ఇక నుంచి నువ్వు నన్ను సేవించు. యథావిధిగా నా పాణిగ్రహణం చెయ్యి, నన్ను పెళ్లి చేసుకో అంది. కచుడు, ఓ దేవయాని, నీ తండ్రి నీకు పూజ్యుడు అయినట్లుగానే నాకు కూడా పూజ్యుడే. అందుచేత నువ్వు కూడా నాకు పూజ్యురాలు. నువ్వు శుక్రుడికి ప్రాణం కంటే కూడా మిక్కిలి ప్రియమైన దానివి కదా నువ్వు. త్వం భద్రే ధర్మతః పూజ్య గురుపుత్రీ సదా మమ. ఓ మంగళాంగి, ధర్మ ప్రకారంగా గురుపుత్రివైన నువ్వు నాకు ఎల్లప్పుడూ పూజ్యరాలివి. నా గురువు నీ తండ్రి అయిన శుక్రుడు నాకు ఎల్లప్పుడూ పూజ్యుడు. అదేవిధంగా నువ్వు నాకు పూజ్యురాలివి. కనుక నువ్వు ఇలా నాతో మాట్లాడకూడదు. గురుపుత్రివి కదా నువ్వు, పూజ్యురాలివి, నువ్వు కూడా పూజ్యురాలివే అని అన్నాడు. అప్పుడు దేవయాని, నా తండ్రి యొక్క గురుపుత్రుడికి నువ్వు పుత్రుడువు, కానీ నా తండ్రికి మాత్రం నువ్వు పుత్రుడువు కాదు. అందువల్ల నువ్వు నాకు పూజ్యుడు. పుత్రుడు ఎట్లా అవుతావు? అంతేకాకుండా ఓ కచ, రాక్షసులు నిన్ను మాటిమాటికి చంపుతుంటే నేనే నిన్ను బ్రతికించాను. అప్పటి నుంచి నేను నీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో. స్నేహంలోనూ అనురాగంలోనూ ఉన్నటువంటి నా ప్రీతిని, నా ప్రేమను తెలుసుకో. దోషం లేని నన్ను నువ్వు విడిచిపెట్టడం మంచి పని కాదు కదా అని అంటుంది. కచుడు, ఓ శుభాంగి, చేయకూడని పనిని చేయించాలని ఎందుకు చూస్తున్నావు? అసలు నాకు ఇష్టం లేనటువంటి పని నువ్వు ఎందుకు అంటున్నావు? నన్ను అనుగ్రహించు. గురువు కంటే కూడా నువ్వు నాకు ఎక్కువగా పూజ్యరాలివి, నన్ను అనుగ్రహించు అంటున్నాడు. అంతేకాదు, నువ్వు శుక్రుడి గర్భంలో ఉన్నట్లే నేను కూడా ఆయన గర్భంలో ఉన్నాను కదా. అందుచేత నువ్వు నాకు ధర్మ ప్రకారంగా సోదరివి అయి ఉన్నావు. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఇంతకాలము నేనిక్కడ సుఖంగా ఉన్నాను, నాకు నీపై ఏమాత్రమూ కోపం లేదు. ఇక నాకు అనుమతి ఇవ్వు, నేను వెళతాను. నాకు దారిలో శుభం కలగాలని కోరుకో. ఏ రోజు నిన్ను ఏ కామదృష్టితో నిన్ను చూడలేదు, ఏ దృష్టితో నిన్ను చూడలేదు. నిన్ను ఎప్పుడు కూడా చెల్లెలుగా అనుకుంటున్నా నేను. ఏంటి ఇట్లా నువ్వు నన్ను బాధిస్తున్నావు? నేను వెళ్ళాలా? నన్ను అనుగ్రహించు, నేను వెళ్ళిపోతున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.